హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే చేపల వేపుడండి. ఎప్పుడు చేసినా సరే చాలా పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఫిష్ ఫ్రై చేసినప్పుడు మసాలా ఆయిల్లోకి దిగిపోకుండా ఫిష్కే పట్టేటట్టు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడైతే మనం తయారీ విధానం చూసేద్దాము. ముందుగా మ్యారినేషన్ అయితే చేసుకోవాలండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక బౌల్లోకి తగినంత పసుపు, రుచికి సరిపడా ఉప్పు, గరం మసాలా పొడి, అలాగే తగినంత కారం, 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసానండి. ఫ్రెష్గా చేసుకున్న 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అలాగే ఒక చెక్క నిమ్మరసం వేసానండి. కార్న్ఫ్లోర్ వేయడం వల్ల మనకి బైండింగ్కి బాగుంటుంది, అలాగే మనకి క్రిస్పీగా కూడా ఉంటుందండి. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసాను, ఒక 2 స్పూన్స్ వరకు వేసానండి. దీన్ని బాగా కలుపుకోవాలి. మనం తీసుకున్న ఫిష్ క్వాంటిటీకి తగ్గట్టుగా ఈ మసాలాను అయితే తయారు చేసుకోవాలండి. దీన్ని అయితే నేను బాగా మిక్స్ చేసానండి. కన్సిస్టెన్సీ కూడా మనకి ఇలా ఉండాలి, అప్పుడు ఫిష్కి బాగా పడుతుంది. నేనైతే ఇక్కడ ఫిష్ని శుభ్రం చేసి పెట్టుకున్నానండి. అలాగే ఉప్పు, పసుపు వేసి వాష్ చేసి పెట్టాను. అలా వాష్ చేయడం వల్ల మనకి ఫిష్ అనేది నీచు వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క పీస్కి కూడా మనం తయారు చేసుకున్న మసాలాని కోట్ చేయాలండి. మరీ ఓవర్గా కోట్ చేయకూడదు. ఎక్కువగా కోట్ చేస్తే ఆయిల్లో దిగిపోతుందండి. దానికి జస్ట్ అప్లై చేస్తే సరిపోతుంది. కొన్నిసార్లు మనం ఫిష్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్లో దిగిపోతే ఇంకా ఫిష్కి మసాలా ఉండదు కదండి, అప్పుడు ఫిష్ అనేది టేస్టే ఉండదు. ఇలా ఒకసారి ట్రై చేయండి, టేస్టీగా ఉంటుంది. అలాగే లోపల సాఫ్ట్గా, పైన కొంచెం క్రిస్పీగా చాలా బాగుంటుందండి. అన్ని ఫిష్ పీసెస్కి కూడా అన్ని సైడ్స్ కూడా ఈ మసాలాని బాగా కోట్ చేయాలి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, అన్నిటికీ కూడా కోట్ చేసానండి. ఇప్పుడు ఇది మూత పెట్టేసి ఒక 1 అవర్ పాటు మ్యారినేషన్ చేసుకోవచ్చండి. ఒకవేళ టైం లేకపోతే హాఫ్ అన్ అవర్ పాటు అయినా మ్యారినేషన్ చేసుకోవాలి. అప్పుడు మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా ఫిష్కి బాగా పడుతుంది. నేనైతే ఇక్కడ హాఫ్ అన్ అవర్ చేశానండి. తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. హాఫ్ అన్ అవర్ తర్వాత మూత తీసానండి. చూడండి, మనకి బాగా మ్యారినేషన్ అయ్యింది. ఇప్పుడు ఒకసారి దీన్ని బాగా కలుపుకోవాలండి. చేత్తోనే కలుపుకోవాలి. చేపల వేపుడికి ఎప్పుడు కూడా మనం ఆయిల్ బాగా హీట్ అయ్యాకనే ప్యాన్లో వేసుకోవాలండి. అలాగే ఇక్కడ నేను తక్కువ ఆయిల్తోని ఫిష్ మొత్తాన్ని కూడా ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు ఒక్కొక్క పీస్ని తీసుకుని ఆయిల్లో వేసి వేయించుకోవాలండి. ఆయిల్లో వేసిన వెంటనే గట్టి పెట్టి కలపకూడదు. ఒక 2 నిమిషాల పాటు కూడా అలా వదిలేయాలండి. నేను ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్లో చేస్తున్నాను, కొంచెం ఈజీగా ఉంటుందని. ఆయిల్ హీట్ అయ్యాకనే వేసుకోవాలండి, లేదంటే ప్యాన్కి అంటుకుపోతుంది. ఫిష్ ఫ్రైకి ఫిష్ పీసెస్ ఎప్పుడు కూడా మీడియం సైజులో ఉండాలండి, అప్పుడే బాగా ఉడుకుతుంది. ఇలా మధ్యలో చిన్నగా హోల్ ఉండడం వల్ల అన్ని సైడ్స్ కూడా ఆయిల్ వెళ్ళి బాగా ఫ్రై అవుతుంది. ఇలా 1 సైడ్ గోల్డెన్ కలర్ వచ్చాక రెండో సైడ్ తిప్పుకొని రెండో సైడ్ కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఫిష్ను ఒకసారి లూజ్ చేసుకొని ఇలా రెండో సైడ్ తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. నేను రెండో సైడ్ కూడా కలర్ వచ్చాక చూపిస్తున్నానండి. మనం సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి, అప్పుడే మనకి లోపల వరకు బాగా ఉడుకుతుంది. ఇలా 2 సైడ్స్కి కూడా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలండి. నేను మీకు ఫ్రై అయిపోయాక చూపిస్తాను. మీలో ఎంతమందికి ఫిష్ ఫ్రై అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి ఫ్రై అయిపోయిందండి. 2 సైడ్స్ కూడా ఇలా మంచిగా కలర్ అనేది రావాలి. అలాగే మనకి పైన కొంచెం క్రిస్పీగా ఉందండి, లోపల చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే మనకి ఫ్రై అయిపోయిందండి. దీన్ని టిష్యూ ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. చేపల వేపుడు మనం ఈవినింగ్ స్నాక్గా చేసుకోవచ్చండి. అలాగే బిర్యానీలోకి, రైస్లోకి కూడా మనం చేసుకోవచ్చు. ఒక వాయి అయితే ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు నేను రెండో వాయి కూడా వేసాను. ఇవి ఫ్రై అయిపోయాక చూపిస్తానండి. ముందు చూపించిన విధంగానే సిమ్లో పెట్టి 2 సైడ్స్కి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే మనకి చేపల వేపుడు రెడీ అయిపోయిందండి. పైనుంచి కొంచెం నిమ్మకాయ పిండుకొని తింటే ఇంకా అదిరిపోతుంది టేస్ట్. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. నేను పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేశాను. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి చేపల వేపుడు అయితే రెడీ అయిపోయింది. ఇలా తక్కువ ఆయిల్తో మసాలా కూడా ఫిష్కి పట్టి ఉండేటట్టు ఆయిల్లో దిగిపోకుండా ఫ్రై చేసుకోవాలంటే ఈ టిప్స్ ఫాలో అవుతూ చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే ట్రై చేస్తారా? ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో, కొత్త రెసిపీతో కలుద్దాము. బై ఫ్రెండ్స్.